మీకు తెలుసా? ఇది మీకు తెలీదు. నేను చూసాను. నేను మీకు చెప్తున్నాను వినండి. నైక్ అంటే షూ కంపెనీ. అదే ఒక టిక్ మార్క్‌లా ఉంటది కదా! ఏ షూ ఇస్తానో ఇట్లా ఉంటది కదా! అది. అది హ్యాక్ అయింది. ఎట్లా హ్యాక్ అయిందంటే ఇంటర్నల్‌గా ఇంటర్నల్ సిస్టమ్స్‌లో డేటా అనేది స్టోర్ చేసుకున్నారు. ఓకే. అదేంటంటే ఎవరైతే వీళ్ళు బ్రాండ్ ప్రమోషన్‌కి వాడాలనుకుంటున్నారు అండ్ కొత్త కొత్త మోడల్స్ యొక్క పిక్చర్స్, వాటి ప్రైసెస్, సైజెస్ ఇలాగా కంపెనీ తాలూకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, నైక్ బిజినెస్ ప్లాన్స్, స్టాటిస్టిక్స్ ఇప్పటివరకు ఎంత సెల్ అయిందో అది ఆ స్టాట్స్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఈ స్టాట్స్ అంతా లీక్ అయింది. ఓకే. ఈ డేటా ఒక వాల్యూ మీకు ఎంత తెలుసా? నైక్ మునిగిపోయేంత. అది ఎట్లా అంటే ఇప్పుడు నైక్ కాంపిటీటర్ ఉన్నారు. ఇప్పుడు నైక్ అంటే ఇప్పుడు షూ కంపెనీ స్పోర్ట్స్ వేర్ అమ్ముతుంది. వేరే కంపెనీ స్పోర్ట్స్ వేర్ సపోజ్ స్పోర్ట్స్ కంపెనీ ఉందనుకుందాం, ఎడిడాస్ అనుకుందాం. ఈ డేటా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఓకే. ముందుగానే జాగ్రత్త పడి వాళ్ళు షూ బ్రాండ్స్ దించేసుకుంటారు అనమాట. లేకపోతే వాళ్ళకి అంతా తెలిసిపోద్ది అనమాట. ఏ స్ట్రాటజీ వాడుతుంది నైక్ ఇదంతా అనమాట. అంత కాస్ట్. ఈ డేటా అనేది హ్యాకర్స్ లీక్ చేశారు. మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది లీక్ డేటా ఎక్కడ ఉంటుందో మీకు తెలుసుకోవాలనుకుంటే, అంటే లీక్ డేటా ఉంటుంది కదా, మీరు నాకు కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ నాకు మెయిల్కి మెయిల్ పంపించండి. ఐఎమ్ గోనా షేర్ ది లింక్ విత్ యూ. లైక్ ఈ డేటా లీక్స్ అంతా ఎక్కడ మీకు దొరుకుతుంది, లీక్ అయిన డేటా అంతా మీరు ఒకవేళ చూడాలనుకుంటే. మీరు దాన్ని మీకు ఎలాగో యూస్ ఉంటుంది దానివల్ల. బట్ దాన్ని మీరు చూడొచ్చు. ఓకే. అసలు లీక్ అనేది ఎలా ఉంటుంది, ఎలా యాక్సెస్ చేయొచ్చు అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. మీకు లీక్ అయిన డేటా లింక్స్ కావాలనుకుంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే.